యుద్ధాలతో ఓవైపు దేశాలు తగలబడుతూ ఉంటే భారత్ మాత్రం దేశాన్ని చక్కదిద్దుకోవడంలో కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఎక్కడ నుండి లాభం కలిసొస్తుంది అనుకుంటే వెంటనే అక్కడకు దూసుకు వెళ్లి అందుకుంటోంది. విషయం ఏమిటి అంటే 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇరాన్ నుండి ఆయిల్ షిప్ భారత్కి వస్తోంది. రేపు 4వ తేదీన గుజరాత్ రాష్ట్రం వడినార్ పోర్టుకు ఇది చేరనుంది. ఈ టాపిక్ లో 2-3 కీలకమైన తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. పింగ్షున్ ట్యాంకర్ అను పేరు గల ట్యాంకర్లో 6 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఏప్రిల్ 4వ తేదీన లోడ్ చేసుకుని భారత్కి ఈ షిప్ బయలుదేరింది. ఇది రేపు 4వ తేదీన మన గుజరాత్లోని పోర్టుకి చేరుతుంది. ఒకవైపు ఇరాన్తో యుఎస్ యుద్ధంలో మునిగి ఉండగా భారత్ ఇరాన్ నుండి ఆయిల్ని ఎలా తేగలిగింది అన్నది ఇక్కడ ప్రశ్న. అమెరికా ఇరాన్ పైన సాంక్షన్స్ విధించడం వల్లే ఇంతకాలం భారత్ ఇరాన్ ఆయిల్ కి ఫుల్ స్టాప్ పెట్టింది పూర్తిగా. మరి యుద్ధం సమయంలో ఇది ఎలా సాధ్యమైంది అంటే ట్రంప్ ఇరాన్ ఆయిల్ పైన సాంక్షన్స్ ని ఒక్క నెల రోజుల పాటు సడలించాడు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పై ఇజ్రాయిల్ అండ్ యుఎస్ లు స్ట్రైక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇరాన్ రిటాలియేషన్ గా ఇజ్రాయిల్ పైన గల్ఫ్ దేశాల పైన మిసైల్స్ డ్రోన్స్ ను ప్రయోగించడమే కాకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఆయిల్ సప్లైకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మార్గం. సో దీంతో వెంటనే ఆయిల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. చాలా దేశాలలో షార్టేజ్ ఏర్పడింది. ఇదంతా మనందరికీ తెలిసిందే. సో ట్రంప్ ఈ పరిస్థితిని కాస్త తగ్గించడానికి ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ ని, ఆయిల్ పైన శాంక్షన్స్ ని తాత్కాలికంగా తొలగించాడు. మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు ట్రంప్ ప్రకటన అమలులో ఉంటుంది. ట్రంప్ ఈ విధంగా ప్రకటన ఇచ్చిన వెంటనే ఇరాన్ కి చెందిన పింగ్షున్ షిప్ లోని 6 లక్షల ఆయిల్ బ్యారెల్స్ ని భారత్ కొనేసింది. షిప్ భారత్ వైపుకు వెంటనే కదిలింది. అయితే షిప్ లో మార్చి 4వ తేదీ నాటికే 6 లక్షల ఆయిల్ బ్యారెల్స్ ని లోడ్ చేసి పెట్టారు. ఇరాన్ ఆయిల్ పై అప్పటికి శాంక్షన్స్ కంటిన్యూలోనే ఉన్నాయి. కానీ అమెరికా శాంక్షన్స్ ఉన్న షాడో ఫ్లీట్ ద్వారా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ని కొనసాగిస్తూ ఉంటుంది ఇరాన్. చైనాకు ఈ విధంగా భారీ స్థాయిలో షాడో ఫ్లీట్ ద్వారానే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. షాడో ఫ్లీట్ అంటే రహస్యంగా యుఎస్ అండ్ నాటో దేశాల కన్నుగప్పి షిప్స్ ద్వారా ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయడం. దీనికోసం ఇరాన్ ఆయిల్ కంపెనీలు రకరకాల పద్ధతులు పాటిస్తాయి. పాతకాలం పడవలను ఉపయోగిస్తాయి. అనుమానం లేని పనామా, మార్షల్ ఐలాండ్స్, ఇస్వాంటిని లాంటి దేశాల ఫ్లాగ్స్ ని తగిలించడం, ఒక దేశానికి పంపిస్తూ వేరొక దేశం పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ ని ఉపయోగించడం, సముద్రంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఈ షిప్ నుండి మరొక షిప్ లోకి ఆయిల్ బ్యారెల్స్ ని మార్చడం లాంటి రహస్య పద్ధతులను ఉపయోగించడాన్నే షాడో ఫ్లీట్ అంటారు. ఇరాన్, యుఎస్ అండ్ నాటోల శాంక్షన్స్ ని తప్పించుకుని ఈ షాడో ఫ్లీట్ ద్వారా ఆయిల్ అమ్ముకుంటుంది ఇరాన్. ఇలా అమ్ముకున్న ఇరాన్ నుండి కొంటున్న అతి పెద్ద కొనుగోలుదారు చైనా. ఇరాన్ నుండి అఫీషియల్ గా కొనాలంటే ఒక బ్రెంట్ ధర $103.5 ఉంటే షాడో ఫ్లీట్ ద్వారా 93.5కే కొనుక్కోవచ్చు. ఇలా ఆయా సందర్భాలలో మరింత తక్కువకు కూడా ఇరాన్ అమ్ముతూ ఉంటుంది. ఈ రకంగా షాడో ఫ్లీట్ ద్వారా చైనా ఇరాన్ నుండి ఆయిల్ ని కొని వేల కోట్ల డాలర్ల లాభాన్ని ఇప్పటి వరకు పొందింది. ఎందుకంటే ఇరాన్ నుండి 90% ఆయిల్ ని చైనాయే కొంటుంది కాబట్టి. చైనా ఇరాన్ నుండి షాడో ఫ్లీట్ ద్వారా విపరీతంగా కారు చౌకకు ఆయిల్ ని కొని లాభపడితే భారత్ కూడా ఎందుకు ఆ పని చేయలేదు? ఇరాన్ నుండి కొనడాన్ని ఎందుకు ఆపింది అంటే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే చైనా ఇరాన్ల మధ్య ట్రేడ్ పూర్తిగా డాలర్తో జరగదు. ట్రంప్ శాంక్షన్స్ అనగానే భయపడే ఆపిందా అంటే ఫస్ట్ పాయింట్ చైనా ఇరాన్ల మధ్య ట్రేడ్ పూర్తిగా డాలర్తో జరగదు. చైనా ఏమో తన కరెన్సీ యువాన్ తో చేస్తుంది. చైనాకు చెందిన చిన్న చిన్న పేరు లేని కంపెనీల ద్వారా ఆయిల్ కొనుగోలు జరుగుతుంది. యుఎస్ తో చైనాకి ఉన్న సంబంధాలు చాలా తక్కువ, శత్రుత్వం ఎక్కువ. సంబంధాలు దెబ్బతింటాయి అన్న భయం కూడా లేదు చైనాకి. ఇదే భారత్ విషయానికి వస్తే భారత్ డాలర్స్ లో మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలుగుతుంది. ఇరాన్ కరెన్సీ రియాల్, భారత రూపాయల మధ్య ఎక్స్చేంజ్ విధానం లేదు. తర్వాత ఈ స్మగ్గుల్డ్ పద్ధతిలో వచ్చే షిప్పులకు ఇన్సూరెన్స్ ఉండదు. షిప్ కి ఏదైనా ప్రమాదం జరిగితే టోటల్ లాస్ ఉంటుంది. ఈ రకమైన ట్రేడ్ కోసం పాత షిప్స్ ని వాడుతారు. సో ఈ షిప్స్ ఎలా ప్రయాణిస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది తెలియదు. తర్వాత భారత్ కి అమెరికాతో క్వాడ్, ఇండో పసిఫిక్, టెక్నాలజీ, డిఫెన్స్ డీల్, $1 బిలియన్ ట్రేడ్ ఇలాంటి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో 2019 నాటికి ఇరాన్ తో భారత్ ట్రేడ్ కేవలం 17 బిలియన్ మాత్రమే. ఇందులో కూడా ఇరాన్ భారత్ కి చేసే ఎక్స్పోర్ట్స్ వాల్యూ 14 బిలియన్, భారత్ ఇరాన్ కి చేసే ఎక్స్పోర్ట్స్ వాల్యూ 3 బిలియన్స్. ఇది తప్ప ఇరాన్ తో భారత్ కు ఉన్న ఇతరత్ర సంబంధాలు ఏమీ పెద్దగా లేవు. చైనా షాడో ఫ్లీట్
మార్కెట్ ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున ఆయిల్ కొని లాభపడింది. చైనా దమ్మున్న దేశం, యుఎస్ కి భయపడదు. భారత్ మాత్రం యుఎస్ కి భయపడింది. ఇరాన్ చౌక ఆయిల్ ని కొనలేకపోయింది అని సంథింగ్ ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ చైనా వేరు, భారత్ వేరు. చైనాని రూల్ చేసిన లీడర్స్ చైనాను సూపర్ పవర్ కంట్రీగా మార్చడం కోసం పనిచేశారు. మన భారత్ లో 70 ఏళ్లు పాలించిన లీడర్లు ఎవరు? వారు ఆ పని చేశారా? చేస్తే ఈ విధంగా భారత్ ఉండేదా? భారత్ చైనా కంటే దమ్మున్న దేశంగా మారి ఉండేది గత లీడర్స్ ఆ విధంగా దమ్మున్న పనులు చేసి ఉంటే. కానీ వారి పాలన అంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వదిలేశారు. మళ్ళీ అదే లీడర్ల వారసులు ప్రస్తుత ప్రభుత్వాన్ని దమ్ములేని ప్రభుత్వం, చైనాని చూడండి, రష్యాని చూడండి ఎలా దమ్మున్న దేశాలో అంటూ మాట్లాడతారు. లిటరల్లీ చైనా ఈ రోజు యుఎస్ ని ఎదిరించగల స్థాయిలో ఉంది. అందులో ఏ సందేహం లేదు. భారత్ ఈ 10 ఏళ్లుగా నెమ్మదిగా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ 10 ఏళ్లు సరిపోదు కదా. కానీ ఇరాన్ ఆయిల్ ని కొనకపోవడానికి దమ్ము, ధైర్యం లేక కాదు. కానీ అనవసరమైన రిస్క్, లాభకరమైన సంబంధాలను వదులుకొని ఇరాన్ ఆయిల్ మాత్రమే ఎందుకు కొనాలి అని మానేసింది. 2019 దాకా ఇరాన్ పైన యుఎస్ శాంక్షన్స్ వేసేదాకా భారత్ ఇరాన్ కి అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారు. భారత్ దిగుమతి చేసుకునే ఆయిల్ లో ఇరాన్ ది 2వ స్థానం ఉండేది. కానీ యుఎస్ శాంక్షన్స్ వేయగానే ఇరాన్ నుండి కొనడాన్ని పూర్తిగా మానేసింది. ఇదే విధంగా యుఎస్ రష్యా పైన కూడా శాంక్షన్స్ వేసింది. కానీ యుఎస్ శాంక్షన్స్ లెక్క చేయక రష్యా ఆయిల్ ని భారీ స్థాయిలో కొన్నది భారత్. ఎందుకు అంటే రష్యా భారీగా డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి. ఒక దశలో ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పైన $35 నుండి $40 డిస్కౌంట్ ఇచ్చింది. ఇదే ఇరాన్ ఎంతటి క్రైసిస్ లో కూడా $8 నుండి $12 డిస్కౌంట్ మాత్రమే ఇచ్చింది. అందుకే రష్యా నుండి 0% ఆయిల్ దిగుమతి స్థాయి నుండి 40%, 60% దిగుమతి చేసుకునే స్థాయికి పెంచింది. రష్యా ఆయిల్ తో భారత్ చాలా లాభపడింది. ఈ విధంగా ఇరాన్తో ట్రేడ్ డాలర్తో చేయాల్సి ఉంటే రష్యాతో రూబుల్లో చేయగలిగారు. రష్యా ఇచ్చిన డిస్కౌంట్ భారీగా ఉండటం, రష్యాతో డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండడం, చాలా కాలంగా సుదీర్ఘకాలంగా రష్యాతో ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా యుఎస్ ని ఎదిరించి రష్యా నుండి ఆయిల్ కొనడానికి కారణాలు. సో ట్రంప్ ఎంతగా బెదిరించినా, నాటో ఎంతగా భయపెట్టినా భారత్ లెక్క చేయలేదు. ఎందుకంటే రష్యాతో ట్రేడ్ లాభసాటిగా ఉంది కదా. ఇరాన్తో అంత లాభసాటిగా ట్రేడ్ ఏమీ కాదు. అందుకని ఇరాన్ నుండి ఆయిల్ ని కొనడానికి ఫుల్ స్టాప్ పెట్టింది వెంటనే. సో ఇరాన్ ఆయిల్ కోసం యుఎస్ తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నాటోతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ లో దొరికే ఆయిల్ సౌదీ, యుఏఈ, బహ్రెయిన్ ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి ఇరాన్ ని వదిలిపెట్టి ఇతర దేశాలకి షిఫ్ట్ అయింది. వేరే దేశాలతో కొనడం స్టార్ట్ చేసింది భారత్. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ ఆయిల్ పైన ఆంక్షలు సడలించగానే వెంటనే ఇరాన్ నుండి భారత్ ఆయిల్ ఎందుకు కొన్నది? ఒకవైపు రష్యా ఆయిల్ ఉంది కదా. అంటే రష్యా మొదట $35 నుండి $40 డిస్కౌంట్ ఇచ్చింది. ఇది 2025 నాటికి $13 తగ్గించింది. ఇక ప్రజెంట్ గానైతే రష్యా ఆయిల్ ప్రీమియంలో అమ్ముడవుతోంది. అంటే అసలు ధర కంటే $5 ఎక్కువ ధరకు అమ్ముతోంది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ పై ఆంక్షలు సడలించినట్టుగానే రష్యా ఆయిల్ పైన కూడా సడలించాడు కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ఆయిల్ పైన క్రైసిస్ ఏర్పడింది. ఆయిల్ దొరకడమే చాలా దేశాలకు కష్టమైపోయింది కాబట్టి రష్యా తన ఆయిల్ రేటును పెంచేసింది. అసలు ధర కంటే కూడా పెంచేసింది. ఇప్పుడు భారత్ కి అధిక ధరకు లభించే రష్యా ఆయిల్ కంటే సుమారు $8 నుండి $12 డిస్కౌంట్ తో లభిస్తున్న ఇరాన్ ఆయిల్ బెటర్ కదా. ఇందువల్ల ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇరాన్ ఆయిల్ ని కొనేసింది భారత్. సో భారత్ ఆయిల్ విషయంలో యుఎస్, ట్రంప్, నాటోల ప్రెషర్స్ కంటే ఈ ప్రెషర్ లో కూడా లాభాల్ని సాధించడానికి ప్రయత్నించింది అని అర్థం. తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల గల్ఫ్ దేశాల నుండి మొదట భారత్ కి సప్లై ఆగిపోయింది. కానీ కొద్ది రోజుల తర్వాత భారత షిప్స్ ని ఆపమంటూ ఇరాన్ ప్రకటించింది. ఎందుకు అంటే భారత్ ఈ యుద్ధం తర్వాత ఇరాన్ నుండి ఆయిల్ ని కొనవచ్చు. కారణం రష్యా ఆయిల్ ప్రీమియం కావడం. ఇరాన్ తో చాబహార్ పోర్టు ఉంటుంది. దీనిని భారత్ నిర్మిస్తోంది. ఇరాన్ ఎంతగా ఎదురుదాడులు చేయగలుగుతున్నా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, యుఎస్ ల చేత అత్యంత దారుణంగా దెబ్బతిన్నది అనేది వాస్తవం. యుద్ధం ముగిసిన తర్వాత అది కోలుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి చాలా సమయం, చాలా దేశాలతో ట్రేడు, భాగస్వామ్యాలు అవసరం అవుతాయి. సో 140 కోట్ల జనాభా గల భారత్ తో భాగస్వామ్యం ఏ దేశానికైనా ఊరించే కలగానే కనబడుతుంది. భారత్ తో ట్రేడ్ ని, ఇతరత్ర భాగస్వామ్యాన్ని ఇరాన్ ఆశిస్తూ ఉంటుంది డెఫినెట్లీ. అందుకే హార్ముజ్ ని భారత్ కోసం ఓపెన్ గా ఉంచుతామని అన్నింటికంటే ముందే ప్రకటించింది ఇరాన్. భారత్ కూడా మాకు అవకాశం
లభిస్తే మీతో ఎప్పటిలాగే ట్రేడ్ చేస్తాం, అందులో సందేహం లేదు అని చెప్పడానికి వెంటనే ఈ విధంగా ఆయిల్ ని కొన్నది. ఈ ఆయిల్ షిప్ రేపు 4వ తేదీన గుజరాత్ పోర్టుకి చేరబోతోంది. ఈ విషయం పైన మీ అనాలిసిస్ ఏమిటో కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.